తమ్నేల్ ఏమో వర్క్ది పెట్టారు. ఇక్కడ ఏంటి లైటింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది షిరిడీలో సాయిబాబా గోపురం అనమాట. నేను షిరిడీలో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ 3 పార్ట్స్కి కూడా షిరిడీలో ఉండే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే టిల్ ఎండ్ వరకు చూడండి, విషయం తెలుస్తుంది. మధ్యలో ఉండి మాత్రం కామెంట్ చేయకండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అండ్ ఇది వచ్చేసరికండి 3వ పార్ట్ అనమాట. మీరు ఈ పార్ట్ని కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అసలు ఏం జరిగింది, ఏంటి, కస్టమర్ మనకి ఇచ్చిన శారీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టాను. అస్సలు మిస్ అవ్వద్దు, టిల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పార్ట్ అయితే అసలు ఎవరు చూడలేదు, అది కూడా చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు కట్ బీడ్స్ అనేవి ట్రెండింగ్లో వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను కట్ బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి నేను ఒక 25 గ్రామ్స్ అట్లా తీసుకున్నాను అంతే అండి. దానివల్ల ఏంటంటే కొంచెం నాకు మెటీరియల్కి అయ్యే అమౌంట్ కూడా కొంచెం వేస్ట్ అయిపోయింది అనమాట. ఇందులో మెటీరియల్కి కూడా చాలా వరకు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం అంత ఎక్కువ తీసుకున్నాను, లేదంటే కనుక ఇంకా నేను తక్కువ తీసుకుంటాను. బట్ ఇందులో యూజ్ చేసే మెటీరియల్స్ అన్నీ నాకు ఉపయోగపడతాయి అని అయితే అనుకోను. అదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కాబట్టి నేను ఇంకా ఎక్కువ తీసుకోవాల్సింది నాదే మిస్టేక్ అనమాట. ఇక్కడ 25 గ్రామ్స్ తీసుకోవడమే, ఇంకా ఎక్కువ తీసుకుని ఉంటే వేరే బ్లౌజెస్కి కూడా ఉపయోగపడినేమో, నాకు కూడా అమౌంట్ తక్కువ పడినేమో అని అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా అండి, నేను ఇక్కడ జెర్రీ థ్రెడ్తో వర్క్ అనేది చేస్తున్నాను అనమాట. ఐ మీన్ అవుట్లైన్ అనేది కుడుతున్నాను. ఈ అవుట్లైన్స్ చూసారా అండి, నేను మీకు ఇక్కడ ఫింగర్ పెట్టి చూపించాను కదా. ఈ అవుట్లైన్స్లో అన్నీ కూడా అండి కట్ బీడ్స్ ఇంకా దర్దోజీవి కూడా వేస్తూ ఉండాలన్నమాట. అంటే ఎక్కడ ఏది వచ్చింది అనేది మనం 1కి 2 సార్లు చూసుకుని వేస్తూ ఉండాలి. అండ్ ఈ ఫ్లవర్ దగ్గర వచ్చేసరికి కట్ బీడ్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ కట్ బీడ్స్ వచ్చాయి కాబట్టి నేను అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను. 2 కట్ బీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అండ్ తర్వాత వేరే దానికి దర్దోజీ వచ్చాయి కాబట్టి దర్దోజీ వచ్చినప్పుడు దర్దోజీ పీసెస్ కట్ చేసుకున్నాను. ఏంటంటే ఇక్కడ నేను మెటీరియల్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే మనకి అమౌంట్ వచ్చింది తక్కువ, దానివల్ల నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర కూడా అమౌంట్ ఉండాలి కదండి. నేను అందుకని ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఒక్కొక్క దానికి ఉపయోగపడతాయి, ఒక్కొక్క దానికి ఉపయోగపడవు. బట్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నేను మొత్తం అంతా కూడా నేను మెటీరియల్ కొన్నాను కాబట్టి నాకు అలా అనిపించింది. ఇందులో నాకు పెద్దగా ఏం మిగలలేదు అని చెప్పేసి. రియాలిటీ మాట్లాడుకోవాలనుకుంటే నాకు అసలు ఈ బ్లౌజ్లో మిగలలేదండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను చాలా రోజులు చేశాను, వర్క్ వచ్చేసరికి నేను చాలా రోజులు చేశాను కాబట్టి నాకు అలా అనిపించిందేమో, మరి నాకు అదైతే తెలీదు. జస్ట్ నేనైతే చాలా 3 డిజిట్సే, బట్ ఏంటంటే 3 డిజిట్స్ అంత హెవీ కాదనమాట, తక్కువలోనే చేశాను. అది నేను ఒప్పందం మీదే చేశాను. నేను ఒక రేట్ చెప్పాను, ఆవిడకి అది నచ్చలేదు. ఆవిడ నాకు వేరే రేట్ అడిగారు, నేను దానికి ఒప్పుకుని నేను చేశాను. ఆవిడ నన్ను ఏం బలవంతం పెట్టలేదు. బట్ నేను ఒకటండి, నాకు యూట్యూబ్ నుంచి వచ్చారనమాట. ఆవిడ యూట్యూబ్ నుంచి రావడం వల్ల, ఫస్ట్ కస్టమర్ అవ్వడం వల్ల నేను సరేలే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా, అంటే వేరే వాళ్ళకి ఇంకా చెప్పచ్చు అదంటూ ఏంటంటే నేను ఇది కొరియర్ చేశాను. కొరియర్ చేసినప్పుడు వాళ్ళకి దగ్గరగా వెళ్ళిపోయింది అన్నప్పుడు మన మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి నేను అలా చేశాను అనమాట. తక్కువకే చేశానండి. అది నా ఒపీనియన్, ఐ మీన్ నాకు నచ్చే నేను చేసుకున్నాను అనమాట. అండ్ కానీ ఏంటంటే నాకు దీనికి తగ్గట్టుగా ప్రతిఫలం రాలేదని అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే ఇంత హెవీ వర్క్ చూసినప్పుడైనా ఆవిడ కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది. అది కస్టమర్ చాయిస్ అండి, మనం దానికి ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఎవరైనా సరే తక్కువలోనే మనం మంచిగా చేయించుకోవాలని అనుకుంటాము. ఈవెన్ తో నేను కూడా అంతే కదా. నేను కూడా ఇప్పుడు ఏదైనా సరుకు చూసాను అనుకోండి, ఇంకా తక్కువకి వస్తే బాగున్నా, ఇంకా తక్కువకి వస్తే బాగున్నాను అనుకుంటాను కదా. అలాగే ఆవిడ కూడా అనుకుని ఉండొచ్చు. అండ్ ఇక్కడ వర్క్ వచ్చేసరికి మీరు చూసారా అండి, ఇక్కడ దర్దోజీ పీసెస్ అనేవి యాడ్ చేశాను. అంటే ఈ విషయం చెప్పాను కదా, దానివల్ల ఇక్కడ ఇది మిస్ చేసేసాను అనమాట. అండ్ ఇదిగోండి దర్దోజీ వర్క్ చేసేసాను కదా, దర్దోజీ కూడా అండి చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను అనమాట. ఫ్రేమ్ మీద మాత్రం చాలా చెత్త చేశాను, కానీ నేను మీకు చూపించాలి కదా అని చెప్పేసి అన్నీ క్లీన్గా చేసేసి మరీ చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి కట్ బీడ్స్ వేసాను అనమాట. అండ్ ఈ కట్ బీడ్స్ వేస్తున్న దగ్గర కుందన్స్ ఉన్నాయి చూసారా, ఆ కుందన్స్కి కూడా అంటే నేను డబల్ టైమ్స్ రోల్ చేయాల్సి వచ్చింది. ఏంటి రోల్ చేశాను, జరీ థ్రెడ్తో డబల్ టైమ్స్ అనేది చేశాను అనమాట. డబల్ టైమ్స్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంది. లుక్ వైజ్ నాకేమనిపించిందంటే ఆ లైట్ కలర్ కన్నా మెరూన్ కలర్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ మన దగ్గర మెరూన్ కలర్ లేవు. ఆల్రెడీ నేను ఈ లైట్ గోల్డ్ కలర్ తెచ్చేసాను. మళ్ళీ మెరూన్ కలర్ తీసుకురావాలంటే బడ్జెట్ సరిపోదు. 20 రూపాయలైనా
అంటే 10 గ్రామ్స్ వచ్చేసరికి ఫస్ట్లో 20 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు వచ్చేసరికి 30 రూపీస్ అయిపోయింది. కానీ మళ్ళీ మనకు అవి యూజ్ అవ్వాలి కదా. నా దగ్గర అన్యూజ్ చేసేవన్నీ కూడా నేను మళ్ళీ అదొక వీడియో కూడా పెట్టి చూపిస్తాను నేను మీకు. చాలా మెటీరియల్ ఉండిపోయిందండి. ఇప్పుడు అసలు వాడలేని మెటీరియల్ చాలా అంటే చాలా ఎక్కువ ఉండిందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా అండి, ఈ ఫ్లవర్ మధ్యలో కూడా నేను ఒక కుందన్ అనేది పెట్టాను అనమాట. దాని చుట్టూరు కూడా గొలుసు కుట్టు వేస్తున్నాను. అలాగే అక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో జర్కిన్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ పెట్టేసి దానిపైన జర్కిన్ స్టోన్స్ అనేవి పెడతానండి. ఇక్కడ జర్కిన్ రింగ్స్ కూడా పెట్టాను. ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్ దగ్గర ఆ జర్కిన్ రింగ్స్కి కూడా నేను జర్కిన్ స్టోన్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇవి కుడుతున్నాను కదా, అవి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ దర్దోసి పీస్ తీసుకొని పొడవుగా నార్మల్ హ్యాండ్ ఉంటుంది కదా, నార్మల్ నీడిల్ ఉంటుంది కదండి, ఆ నార్మల్ నీడిల్తో ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే మనము వేరే చిన్నది అక్కడే మనం నాట్ చేసుకోవాలన్నమాట, కుట్టాలి. అండ్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఇది ఒక హాఫ్ ఇంచ్, ఆ హాఫ్ ఇంచ్ దర్దోసి కట్ చేసుకుని ఆ మధ్యలోంచి అనమాట మనం ఏదైతే రౌండ్గా చేసామో దాని మధ్యలోంచి తీసుకుని మొత్తం ఆ కొమ్మలన్నీ ఉన్నాయి చూసారా, ఆ కొమ్మలన్నిటికీ మధ్యలో అనేది వేసేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మెయిన్గా చెప్పాలి ఏంటంటే, ఇదంతా కూడా కట్ బీడ్స్, దర్దోజీ వర్క్, థ్రెడ్ వర్క్, ఇంకా జర్కిన్ స్టోన్స్ ఇవన్నీ ఉండడం వల్లే ఇంత హెవీగా కనిపించిందండి. అండ్ హ్యాండ్ విషయం మర్చిపోయానండో, హ్యాండ్ మాత్రం నేనే క్రియేట్ చేసుకున్నాను తెలుసా మీకు. అది ఎందుకు క్రియేట్ చేశానంటే ఆవిడ బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ మాత్రం నాకు దాన్ని మీరు కవర్ చేయాలి అని చెప్పారనమాట. అందుకోసమని నేను ఆ బార్డర్కి బదులు లైన్స్ అనేవి వేసేసాను. ఆ లైన్స్ వేయడం వల్లే నాకు కొంచెం హైలైట్గా కనిపించింది అనమాట. ఆ లైన్స్ వల్ల బార్డర్ని కవర్ చేసేసాను. ఆ లైన్స్ చక్కగా వచ్చాయండి. ఆ లైన్స్కి కూడా జరీ థ్రెడ్ యూస్ చేశాను. మధ్యలోకి వచ్చేసరికి యాంటిక్ 3mm బీడ్ ఇంకా షుగర్ బీడ్స్ యూస్ చేశాను అనమాట. అండ్ బార్డర్ వచ్చేసరికి నెక్ బార్డర్ ఏదైతే ఉందో ఆ నెక్ బార్డర్ వేయడం వల్ల హ్యాండ్ కూడా అందులో కలిసి వచ్చినట్టు వచ్చిందనమాట. అది నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నది. అండ్ కస్టమర్కి కూడా అది చాలా బాగా నచ్చింది. డబ్బుల విషయం తప్పితే అండి, ఆవిడ ప్రతి దాంట్లోని నేను చేసిన వర్క్ దాంట్లో నాకు సాటిస్ఫైడే. ఆవిడ నాకు అంత దూరం నుంచి ఇచ్చారు అనే సాటిస్ఫికేషన్ నాకు చాలా ఎక్కువగానే ఉంది. బట్ ఏంటంటే నాకు కొంచెం నేను ఒప్పుకుని మాట్లాడుకున్నదే, ఆవిడది ఏమీ మిస్టేక్ అయితే ఏం లేదు. టోటల్లీ ఏంటంటే మనం చేసిన తప్పులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది మనం ముందు గ్రహించకుండా చేసిన ఎదప్పలు అని అనుకోవచ్చు. అది నన్ను నేనే తిట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫ్లవర్ వచ్చింది చూసారా, ఆ ఫ్లవర్ ఇంకా కటింగ్లో పోతుందని చెప్పేసి నేను ఇంకా ఫ్లవర్ని అయితే స్కిప్ చేసేసాను అనమాట. ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసరికి ఇలా కనిపించిందండి. మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అస్సలు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, సరేనా. వర్క్ అయితే నేను హ్యాండ్స్ అనేవి నేను క్రియేట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. కస్టమర్ కూడా చాలా బాగుందని అన్నారు. బట్ మనకి అమౌంట్ విషయంలో తప్పించి మిగిలినంతా కూడా వర్క్ కూడా అండి, నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇదేంటండి వర్క్ ఇలా ఉందేంటి అలా ఉందేంటి అని చాలా డిసప్పాయింట్ చేశారనమాట. నచ్చలేదండి అన్నట్టు డిసప్పాయింట్ చేశారు. అంటే డిసప్పాయింట్మెంట్ నాకు వచ్చింది, ఆవిడ కావాలని చేయలేదు, నాకు అలా అనిపించింది. ఇంకందుకని దాన్ని అలా డిలే చేస్తూ ఉన్నాను అనమాట. మధ్యలో కూడా చాలా వర్క్స్ అనేవి చేసేసానండి. లెక్క చూడండి ఎంత బాగుందో. మనకి ఇలా చూసేదానికన్నా డైరెక్ట్గా చూడడానికి ఇంకా మంచి రిచ్ లుక్లా అయితే కనిపించింది అనమాట. కస్టమర్ కూడా ఫస్ట్ ఫోన్లో చూసి అదే చెప్పాను కదండి డిసప్పాయింట్ చేశారని. బట్ ఆవిడ బయట చూసేసరికి దీనికి 4000 ఇచ్చినా తక్కువే అండి అని అన్నారు కానీ మాట. బట్ ఆవిడైతే మనకి అమౌంట్ ఏమీ పెద్దగా ఎక్కువైతే ఏమి ఇవ్వలేదన్నమాట. అండ్ ఇదిగోండి హ్యాండ్ లోపల నుంచి ఆ బ్లాక్స్ వచ్చేటట్టుగా ఎలా వేసానో చూసారు కదండి. అది మన క్రియేటివిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. చాలా హ్యాండ్ వచ్చేసరికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. చూడండి మధ్యలో కూడా కరెక్ట్గా మధ్యలోకి అటు ఇటు లీవ్స్ వచ్చేటట్టు చాలా అందంగా అయితే కుట్టడం జరిగిందనమాట. నా వీడియోస్ నచ్చితే, నా కష్టానికి గుర్తింపు ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా అంటే నేను పెట్టిన 3 పార్ట్స్ కూడా మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేశారనుకోండి ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు ఏ డౌట్ వచ్చినా అండి నేను కామెంట్ రూపంలో నన్ను అడగండి, కంపల్సరీగా నేను
రిప్లై అనేది ఇస్తానండి. నేను ఎంత పనిలో ఉన్నా ఈ శారీ అనమాట కస్టమర్ది. అండ్ ఆ బార్డర్ వచ్చేసరికి శారీలో వచ్చిన బార్డర్ వేయమన్నారు, బట్ విడిపోతుందని చెప్పేసి నేనైతే వేయలేదండి. ఎందుకంటే టైం వేస్ట్, దట్టు మనం ఇంత వర్క్ చేసిందంతా కూడా నేలపాలు అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా చేయలేదన్నమాట. అందుకనే హ్యాండ్కి అంత హెవీగా వర్క్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇప్పటి వరకు 3 పార్ట్స్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.